అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జంతికలండి. ఒక డిఫరెంట్ స్టైల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికల రెసిపీని అయితే నేను చూపించబోతున్నాను. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 1 కప్పు మినపగుళ్ళతో జంతికలను ఈ విధంగా ప్రిపేర్ చేస్తే జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయండి. అయితే ఈ జంతికలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు వరకు మినపగుళ్ళని అయితే తీసుకోండి. మినపగుళ్ళ ప్లేస్లో మీరు మినపప్పును కూడా తీసుకోవచ్చు. అయితే మినపప్పు తీసుకుంటే మినపప్పుని నానబెట్టుకుని వాష్ చేసుకుని అప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను ఒక కుక్కర్లో వేసుకుని ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసుకుని వాటర్ వేసుకుని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు ఈ కుక్కర్లోకి 3 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ ని స్టవ్ పైన పెట్టుకుని 4 విజిల్లు వచ్చే వరకు మీరు పప్పునైతే ఉడికించుకోవాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. పప్పు ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏవైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి పక్కకు తీసుకుని ఈ పప్పు గ్రైండ్ చేసుకోవడానికి వాడుకోవచ్చండి. లేదంటే పిండి కలుపుకోవడానికైనా మీరు వాడుకోవచ్చు. మీరు గ్రైండ్ చేసేటప్పుడు మీకు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకోవాల్సి వస్తే వేసుకోండి. ఇలా మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఎంత వీలు ఉంటే అంత మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 3 కప్పుల వరకు బియ్య పిండిని అయితే వేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో మీరు బియ్య పిండిని అయితే తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వామును కూడా తీసుకుని వాముని ఇలా నలుపుకుని వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్గా సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. నాకైతే ఈ పిండికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ పడిందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ వేసి బాగా కలపండి. ఇలా వేడివేడి ఆయిల్ వేసి కలపడం వల్ల పిండి మనకి గుల్లగా అయ్యి మనకి జంతికలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఫస్ట్ మనం ఈ పిండిని కలిపేటప్పుడు ఈ పిండిలోకి ఎక్స్ట్రా వాటర్ అవి వేయకుండా పిండిని ఈ విధంగానే కలుపుకోండి. పిండిలో ఎంత తేమ ఉంటే అంతవరకు పిండిని అయితే కలపండి. ఆ తర్వాత మీకు వాటర్ పడితే మాత్రమే మీరు వాటర్ వేసుకుని కొంచెంగా వేసుకుని కలుపుకోండి. పిండి ఎలా కలపాలనేది నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తానండి. ఆ విధంగా అయితే మీరు పిండిని కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా అయితే కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుతుంటే మనకి పిండి సాఫ్ట్ గా అవుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని మనము ఒక పక్కకి పెట్టుకుని ఈ పిండి పైన కొద్దిగా తడి క్లాత్ని కానీ లేదు అంటే కొద్దిగా వాటర్ని చిలకరించుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం జంతికలు వేసేటప్పుడు పిండి ఆరిపోతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా కొద్దిగా వాటర్ చల్లి పెట్టుకుంటే మీకు పిండి ఆరదు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పిండి గట్టి పడకుండా ఉంటుందండి. ఇప్పుడు జంతికలు వేసుకునే గొట్టం తీసుకుని ఈ గొట్టానికి ఆయిల్ అయితే రాసుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకుని అలాగే ఒక ప్లేట్ కూడా ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక కడాయిలో పెట్టుకుని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోండి. మనం ఈ జంతికలు వేసుకోవడానికి కడాయి కొద్దిగా వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా మనం జంతికల పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా జంతికల్లా ఒత్తుకోవాలి. మనం ఇలా ప్లేట్లో కానీ లేదు అంటే అట్ల కాడపైన కానీ ఈ విధంగా జంతికలను వేసుకుంటే మనకి ఆయిల్లో వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అంటే మనం ఆయిల్లోనే డైరెక్ట్గా ఇలా జంతికలను తిప్పుకుంటే మనకి ఆ వేడి అనేది తగిలి మనం సరిగ్గా తిప్పలేము జంతికల్ని. అందుకని ఈ విధంగా అయితే ట్రై చేయండి. అంటే ఫస్ట్ టైం వేస్తున్న వారికి కూడా చాలా చక్కగా అయితే వస్తాయి. ఇలా 2-3 చుట్లు తిప్పుకోండి. అంటే ఎక్కువ హోల్స్ ఉంటే మీ జంతికలు చేసుకునే గొట్టానికి ఇలా ఒక 2 లేయర్స్ అయితే వేసుకోండి. అప్పుడు జంతికలు చక్కగా అయితే వస్తాయి. జంతికలు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వి ఉండాలండి. అందుకని చూసుకుని వేసుకోండి. మనం కొద్దిగా ఆయిల్ గోరువెచ్చగా ఉంటే మనకి ఈ జంతికలు నూనె అనేది పీల్చేస్తూ ఉంటాయి. మీకు జంతికలు బేగా కలర్ చేంజ్ అయిపోతున్నాయంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరు జంతికలను అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చిన్న జంతికల్లాగే వేసుకోండి. చూడడానికి కూడా బాగుంటాయి. కడాయిలో ఎక్కువ జంతికలు వేసేయకుండా 3 కానీ 4 కానీ వేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేలా వేసుకోండి. జంతికలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. జంతికలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. అందుకని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు జంతికలు తొందరగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనుకుంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. జంతికలు లోపల వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలా చూసుకుని మీరు జంతికలను అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం జంతికల్లో అయితే చుట్టుకోవాలి. చూసారు కదా జంతికలు అన్నీ కూడా ఒకే సైజులో
ఒకే సైజులో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు స్నాక్స్ కింద కూడా ఈ జంతికల్ని ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మనం నార్మల్గా చేసే జంతికల కన్నా ఈ జంతికలు టేస్ట్ కానీ క్రిస్పీ కానీ చాలా బాగున్నాయి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.